అందరికీ నమస్కారం. నా పేరు హరివెంకటరమణ. విశాఖపట్నంలో ఉంటాను. సారంగ ప్రేక్షకుల కోసం నా సాహితీ ప్రయాణాన్ని ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడి నుంచి మొదలు పెడతాం సాహితీ ప్రయాణం అంటే? సహజంగానే బాల్యం నుంచి మనము సాహితీ ప్రయాణాన్ని, సాహిత్యం మీద మనకి ఎట్లా అభిలాష కలిగింది, ఇవన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాము. నాకు కూడా అంతే. నా చిన్నతనంలో మా తాతయ్య ఎన్నో కథలు చెప్పేవారు. అంటే మబ్బుల్లో నల్ల ద్రాక్ష తోట అని ఆయన మీద ఒక కథ రాశాను. అంటే ఆయన చాలా విచిత్రమైన కథలు చెప్పేవారు. అంటే మబ్బుల్లో మనం వెళ్ళాము, అక్కడ మనకు ఒక తోట ఉంది, ఆ తోట ద్రాక్ష తోట, ఆ తోటలో నువ్వు పళ్ళన్నీ తిన్నావు, ఇట్లాంటి కల్పితమైనవి కథలు చెప్పేవారు. అయితే ఇది నిజమైనవి అని అనిపించేంత కల్పితంగా చెప్పేవారు. నేను దాదాపుగా నా హై స్కూల్ రోజుల వరకు ప్రతిరోజు ఆ కథను నిజమని నమ్మేంత బాగా చెప్పేవారు అన్నమాట. సో బహుశా కథలు చెప్పడం అనేది అట్లాంటి వ్యక్తుల నుంచే నేను ఇన్స్పైర్ అయ్యానేమో అని అనుకుంటున్నాను. అలాగే మేము అద్దెకున్న చోట దేశపాత్రుడు మాయ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రతిరోజు దెయ్యాల కథలు చెప్పేవారు. రాత్రి మన పెరట్లోకి దెయ్యాలు వచ్చాయి, మన తోటలోకి దెయ్యాలు వచ్చాయి, నువ్వు లేవలేదు, అవేమో మనల్ని తీసుకెళ్ళాయి, ఉయ్యాలు ఊగాయి, గులాబీ తోటలన్నీ పాడు చేసాయి, రేగిపళ్ళు తిన్నాయి, ఇట్లాంటివన్నీ చెప్పేవారు. సో ఆ కల్పన నిజమే అనిపించేంత అందంగా ఉండేది. బహుశా అట్లాంటి కల్పిత కథలు నాకు బాగా నచ్చి కథలు రాయాలన్న ఆలోచన, కథలు వినాలన్న ఆలోచన, కథలు చదవాలన్న ఆలోచన కలిగిందేమో అనుకుంటుంటాను. అయితే అందరిలాగే నేను కూడా చిన్నతనంలో బైబిల్ కథలు, రామాయణ మహాభారతాలు, పత్రికలు, ఆదివారం పత్రికల్లో వచ్చే కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇవన్నీ విస్తృతంగా చదివేవాడిని. ఎందుకంటే పత్రిక తీయగానే మొదట ఆకట్టుకునేవి కథలే, అలాగే కార్టూన్లు కూడా. సో ఈ కథలు, కార్టూన్లు ఇవన్నీ కూడా ఆకట్టుకోగా కొంతకాలం చదివాక నేను కూడా ఏదో ఒకటి రాస్తే బాగుంటుంది అన్న తపన మొదలైంది. మొదట కొన్ని కవితలు, తర్వాత కొన్ని కార్టూన్లు వేయడం మొదలుపెట్టాను. సో ఆ ప్రయాణం అంతా కూడా అలాగా మొదట్లో కవితలు, కార్టూన్లతో మొదలైంది. అయితే ఓన్లీ చదవడం ఒకటేనా మన సాహితీ ప్రయాణానికి కారణం అవుతుంది? నేను అనుకోవడం వైవిధ్యమైన జీవితం, అంటే విభిన్నమైన జీవితం, విభిన్నమైన ప్రాంతాలను చూడటం, విభిన్నమైన మనుషులను కలవడం కూడా మనం సాహిత్యం రాయడానికి లేదా సాహితీ రంగంలో కృషి చేయడానికి కూడా కారణం అవుతుందని నేను అనుకుంటున్నాను. అందరిలాగే నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు అప్పటి సమకాలీన సాహిత్యం లేదా మనం ఇప్పుడు ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలని అనుకుంటున్నామో, లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలుగా పేరు పొందారో వాళ్ళందరి రచనలు చదవడం కూడా సాహితీ ప్రయాణానికి ఒక కారణం. అట్లాగే ఒక దృక్పథం ఏర్పడడానికి కూడా సాహిత్యం కారణం అయింది. అయితే ఈ దృక్పథం ఎలాగా ఒకేసారి మనకి ఏర్పడిందా? లేదు. ఎందుకంటే ఒక దృక్పథం ఏర్పడడానికి మనకి ఏదో ఒక సామాజిక కార్యాచరణ, ఏదో ఒక సిద్ధాంతమో, ఈ ప్రపంచాన్ని మనం ఇలా చూడాలన్న ఒక తపనో కారణం అవుతుంది. మొదటి రచన అందరిలాగే నేను కూడా స్కూల్ మ్యాగజైన్ కోసం మా తెలుగు టీచర్ అడిగితే రాయడం జరిగింది. ఒక కార్టూన్ వేశాను, ఓ చిన్న కవిత రాశాను, ఒక చిన్న వ్యాసం కూడా రాశాను. ఆవిడ ఏం చేశారంటే దాన్ని స్కూల్ మ్యాగజైన్లో వేసి ఎంకరేజ్ చేశారు. ఒక కళాకారుడికి అదే పెద్ద ప్రమాదం అయిపోతుంది. దానివల్ల ఏం జరిగిందంటే అప్పటి నుంచి నేను పత్రికలు పంపడం మొదలుపెట్టాను. చిన్న కవితలు, వ్యాసాలు, మా ఏరియాలో జరిగే విశేషాలు పత్రికలు పంపాం. వస్తుండేవి, లేకపోతే లేదన్నట్టు ఉండేవి. అట్లా దాదాపు డిగ్రీ వరకు నేను వ్యాసాలు, కార్టూన్లు, కవితలు పంపుతున్నాను. కథ రాసింది మాత్రం దాదాపుగా చాలా కాలం తర్వాత, అంటే డిగ్రీ అయిన 4-5 ఏళ్ళకి చిన్నపిల్లల కథలు రాయడం మొదలుపెట్టాను. ఆదివారం మ్యాగజైన్స్లో చిన్నపిల్లల కోసం కథలు అప్పుడప్పుడు రాస్తూ ఉండేవాడిని. అది కొంతకాలం నడిచింది. దాని తర్వాత
మొట్టమొదటి రచన మా అమ్మమ్మ మీద మారని గోదావరి అనే కథతో మొదలుపెట్టాను. అంటే ఊర్లో ఉంటుంది ఆమె, గోదావరి మారదు కానీ ఆ పాత ఇల్లు మారిపోతుంది. ఇంటి ముందు పెద్ద గేట్ వస్తుంది. ఒకప్పుడు ఇంటికి వచ్చే అనాథులు, ఎరుకులోళ్ళు, ఊరి పాటకు జనం వీళ్ళెవరూ రావడం మానేస్తారు. అంటే ఇల్లు డెవలప్మెంట్ అయిన తర్వాత వచ్చిన మార్పులు. ఆ కథ రాసి ఒక మ్యాగజైన్ పంపితే మొదటి కథనే వాళ్ళు వచ్చేసారు. అయితే వెంటనే మళ్ళీ రెండవ కథ రాయడానికి చాలా కాలం పట్టింది. దాదాపుగా ఎక్కువ చదవడం తక్కువ రాయడం అనే నియమం పెట్టుకోవడం వల్ల నేను సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి ఒక కథ మాత్రమే ఒక 10-15 కథలు రాశాను. ఇట్లా మొదటి రచన కథా రచన అనేది జరిగింది. ఈ మధ్యలో ఏం రాయలేదా అంటే రాశాను. అడపదడప వ్యాసాలు, ఎవరైనా పుస్తక సమీక్షలు తప్ప విస్తృతంగా రాయడం మాత్రం జరగలేదు. ఎందుకని అంటే నేను అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం, రకరకాల ఉద్యోగాలు చేయడము, రకరకాల ప్రాంతాలను తిరగడం, వీటి మీదే ఎక్కువ ఆసక్తి, చదవడము, సినిమాలు చూడడం, వీటి మీదే ఎక్కువ ఆసక్తి తప్ప రచన చేయాలన్న దాని మీద తక్కువ ఆసక్తే ఉండేది ఒక విధంగా. ఎందుకంటే ఇప్పటికే బోల్డ్ సాహిత్యం వచ్చింది, మనం ఏం రాస్తాము, మనం చెప్పేది ఏముంటుంది అన్న ఒక చిన్న నిస్పృహ కూడా దానికి కారణం కావచ్చు. అయితే ఈ నిస్పృహని బద్దలు చేస్తూ ఎందుకు ఒకరోజు నాకు నేను పుట్టి పెరిగిన బర్మా క్యాంపు గురించి రాయాలన్న ఆలోచన మొదలైంది. ఎందుకు బర్మా క్యాంప్ గురించే రాయాలి? అది చాలా చారిత్రకమైన ప్రాంతం, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. ప్రజలు ఇక్కడి నుంచి బ్రిటిష్ ఇండియాకు వలస వెళ్ళారు, తెలుగు వాళ్ళే. వెళ్ళిన వాళ్ళు అక్కడ రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఒకసారి, అక్కడ మిలిటరీ పాలన వల్ల ఒకసారి, మళ్ళీ తెలుగు ప్రాంతానికి ఇండియాకు వచ్చిన తర్వాత ఏమీ లేకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా తమ జీవితాల్ని పునర్నిర్మించుకున్నారు, అందులో వాళ్ళ అందం ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ సెలబ్రేషన్ ఏంటి అనేవి ఒక 19 కథలుగా సారంగ వెబ్ మ్యాగజైన్లో రాశాను. అంటే ఒక 10-15 కథలు 15 సంవత్సరాలు రాస్తే సారంగ వెబ్ మ్యాగజైన్లో 2020లో మొదలుపెట్టి దాదాపు 19 నెలలు ఈ కథలన్నీ కూడా ప్రతి నెల ఒక కథగా రాశాను. ఇవి పాఠకులకి చేరువయ్యాయి. బర్మా క్యాంపు కథల రచయితగా హరి వెంకటరమణ్ని గుర్తించేలా చేశాయి. సో ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కొక్కసారి కథ రాసే రచయిత ప్రతి నెల కథ రాయడం, 19 కథలు రాయడం అనేది నాకే అబ్బురం అనిపించింది. అయితే ఎందుకు ఈ కథలు రాశాను? ప్రపంచ సాహిత్యంలో చూసుకుంటే ఈరోజు మూలాలకు వెళ్ళి వాళ్ళ గురించి చెప్పడము, ప్రాంతీయత గురించి చెప్పడము, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీటిని అందంగా చెప్పడం అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా నాకు అనిపించి, రెండోది నా గురించి నేను తెలుసుకోవడం గురించి కూడా ఈ కథలు రాశాను. ఇవి మొట్టమొదటి కాంతిసీకుల జీవితాలు రికార్డు చేసే కథలుగా తెలుగు సాహిత్యంలో స్థానం సంపాదించుకున్నాయని నేను అనుకుంటున్నాను. వీటి తరువాత నా స్కూల్ అనుభవాల్ని మాబడి కథలుగా 14 కథలుగా రాశాను. ఎందుకు మాబడి కథలు రాశాను? కథలు ఆల్రెడీ స్కూల్ అనుభవాలు చాలామంది రాశారు. స్కూల్లో ఉండే అల్లర్లు, ఐసులు లేదా స్నేహితులు ఇవన్నీ చాలామంది రాశారు. కానీ నేను ఎందుకు రాయాలనుకున్నానంటే, మాది అభ్యుదయ నేపథ్యం ఉన్న కుటుంబం. అంటే నాన్నగారు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండేవారు. సో అభ్యుదయ నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే కుటుంబంలో ఉండే ప్రత్యేకతలు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు మిగతా పిల్లలతో ఉండే విధానాలు, కొన్ని ఎదుర్కొనే ఇబ్బందులు, వీటన్నిటిని కూడా సీరియస్గా కాకుండా సరదాగా స్కూల్ అనుభవాల్ని మాబడి కథలుగా 14 కథలుగా రాశాను. అవి ఒక మ్యాగజైన్లో ప్రతి నెల వచ్చాయి. అవి కూడా జనరల్గా అందరికీ బాల్యం అంటే ఇష్టం కాబట్టి చాలామందికి ఆ కథలు కూడా రీచ్ అయ్యాయి. సో అక్కడితో అయితే బాగానే ఉండేది. కొంతకాలానికి మేము ఉండే పెందుర్తి, అంటే మేము బర్మా క్యాంప్ నుంచి పెందుర్తి అనే ప్రాంతానికి, శివారు ప్రాంతం, అది నగర శివారు ప్రాంతం, అక్కడికి వెళ్ళిపోవడంతో ఆ పెందుర్తి కథలు ఇటీవల కాలంలో సారంగలో మళ్ళీ రాయడం మొదలుపెట్టాను.
ఊరికనే పెందుర్తి కథలు అని అన్నిట్లాగే కథలు కథలు అని రాయకుండా పెందుర్తి ఓఆర్జీ కథలు అని పెట్టాను. ఓఆర్జీ అంటే ఊర్లో రేగే జ్ఞాపకాల కథలని. ఇందులో ఒక 3 కథల్ని ఇటీవల కాలంలో రాయడం జరిగింది. ఈ కథల ప్రత్యేకత ఏంటి? శివారు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి, అక్కడ జనాలు అంటే గ్రామాలుగా ఉన్న ప్రాంతాలు కూడా లేఅవుట్లు ఎలా మారాయి, ఆ గ్రామాల్లో ఉన్న జనాలు, కాలనీలో ఉన్న జనాలు, శివారు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చెందింది, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎటువంటి మార్పులు వచ్చాయి, మనుషుల విధానాలు ఎటువంటి మార్పులు వచ్చాయి, నూతన ఆర్థిక విధానాల తర్వాత అభ్యుదయ కుటుంబాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, వీటన్నిటిని రికార్డు చేసే కథలే ఈ పెందుర్తి కథలు. సో ఈ విధంగా చాలా సుదీర్ఘ కాలంలో తక్కువ కథలు రాసి చాలా స్వల్ప కాలంలో 2-3 సిరీస్లు రాసిన కథకుడిగా నన్ను నేను చెప్పుకోవాల్సి వస్తుందేమో. అయితే దీనికి అవకాశం ఇచ్చింది మాత్రం సారంగా వెబ్ మ్యాగజైనే. సారంగా వల్లే నేను బర్మా క్యాంప్ కథలు రాయగలిగాను. అయితే ఇవే చేసేనా, వీటితో పాటు అడపదడప వేరే కథలు కూడా రెగ్యులర్గా రాస్తానే ఉన్నాను. నా కథలన్నీ కూడా ఎక్కువ శాతం నేను చూసినవి, అనుభవించినవి, తెలుసుకున్నవి, వాటికి కొంచెం కల్పించి రాసినవే తప్ప పూర్తిగా ఊహాలోకంలోంచి పుట్టిన కథలు మాత్రం నా కథలు కాదు. సో ఈ విధంగా నా సాహితీ ప్రయాణం అనేది జరిగింది. ఒక మామూలు చిన్న ప్రాంతంలో ఉన్న పిల్లవాడు చుట్టూ ఉన్న పత్రికలు, టీచర్ల ప్రభావంతో సాహిత్యం మీద అభిరుచి పెంచుకొని అప్పుడు ఏవో కొద్దిగా కథలు రాస్తున్న స్థితి నుంచి పూర్తిగా తన గురించి తాను డిస్క్రైబ్ చేసి సిరీస్ కథలు రాసే పరిస్థితికి ఈ సాహిత్యం నన్ను తీసుకొచ్చింది. సాహిత్యం వల్లే నేను విభిన్నంగా ఉండడం కానీ, నా జీవితాన్ని నేను సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, నా జీవితాన్ని నేను సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ నాకు అవకాశం కలిగింది. మన వృత్తిరీత్యా ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ సాహిత్యమే చాలామందికి పరిచయం చేసింది. సో ఈ విధంగా నా సాహితీ ప్రయాణం అనేది సాగింది. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.